రాహుల్ గాంధీకి ₹200 జరిమానా విధించిన కోర్టు. ఏప్రిల్ 14న హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్లోని ఓ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఓ కేసులో ఎన్నిసార్లు పిలిచినా పదే పదే గైహాజరు అవుతుండటంతో ₹200 జరిమానా విధించింది. అంతేకాకుండా ఏప్రిల్ 14వ తేదీన జరగబోయే విచారణలో ఖచ్చితంగా హాజరు కావాలని సూచించింది. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అసలు ఈ కేసు ఏంటి, దీంతో రాహుల్ గాంధీకి సంబంధం ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే, 3 ఏళ్ల క్రితం ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధుడు అయిన వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకుంటున్నారంటూ చెప్పారు. దీంతో నృపేంద్ర పాండే అనే వ్యక్తి రాహుల్ గాంధీపై కేసు పెట్టగా న్యాయస్థానం విచారణ జరుపుతోంది. అయితే ఈ కేసులో ఎన్నిసార్లు కోర్టుకు హాజరు కావాలని చెప్పినా రాహుల్ గాంధీ హాజరు కాలేదు. దీంతో బుధవారం మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు ₹200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14వ తేదీన జరగబోయే విచారణలో ఖచ్చితంగా హాజరు కావాలని, లేని పక్షంలో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.